శివుడు అవతరించిన మరొక రూపమైన గృహపతి అవతారం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు విశ్వనార అనే బ్రాహ్మణుడు మరియు అతని భార్య శుచిస్మతి ఇద్దరూ కలిసి నర్మదా నది ఒడ్డున నివసించేవారు. వాళ్ళకి వివాహమైన చాలా రోజులైనా కూడా వాళ్ళకి సంతానం కలగలేదు. ఇద్దరు దీని గురించి చాలా విచారంగా ఉన్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు శుచిస్మతి ఎల్లప్పుడూ విశ్వనారుడిని ఫిర్యాదు చేసేది. విశ్వనారుడు శివభక్తుడు. అతను కాశీకి వెళ్ళి శివుడిని ప్రార్థించాలని నిర్ణయించుకున్నాడు. అతను కాశీకి వెళ్ళి శివుని ప్రార్థిస్తూ ఉండేవాడు. అతని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై అతనికి కొడుకుగా పుడతానని వరమిచ్చాడు. ఆ వరం వల్ల శుచిస్మతి ఒక అందమైన బిడ్డకు జన్మనిచ్చింది. దీనివల్ల ఆ కుటుంబం మొత్తం సంతోషంలో మునిగి తేలింది. బిడ్డకు నామకరణ వేడుకకు శివుడు మరియు పార్వతితో సహా అందరు దేవతలు మరియు ఋషులు హాజరయ్యారు. బ్రహ్మదేవుడు ఆ బిడ్డకు గృహపతి అని పేరు పెట్టాడు. గృహపతికి 5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతని పవిత్ర తంతువు వేడుక జరిగింది. అతను సాంప్రదాయ పద్ధతిలో వేదాలను నేర్చుకోవడం ప్రారంభించాడు మరియు 1 సంవత్సరంలోపు అతను అన్ని వేదాలు మరియు ఇతర పవిత్ర గ్రంథాలలో ప్రావీణ్యం సంపాదించాడు. గృహపతికి 9 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నారదుడు ఆ కుటుంబాన్ని సందర్శించడానికి వచ్చాడు. గృహపతికి అగ్ని భయం ఉంటుందని నారదుడు చెప్పాడు. గ్రహాల కలయికలు మరియు చెడు ప్రభావాల కారణంగా గృహపతి మరణం ఆసన్నమైందని విశ్వనారుడికి తెలియజేశాడు. విశ్వనారుడు మరియు శుచిస్మతి చాలా విచారంగా ఉన్నారు మరియు ఏడవడం ప్రారంభించారు. అప్పుడు గృహపతి తన తల్లిదండ్రులను ఓదార్చాడు మరియు మరణాన్ని నివారించడానికి తపస్సు చేయడానికి కాశీకి వెళ్ళాడు. గృహపతి కాశీకి వెళ్ళి ఒక ప్రదేశంలో శివలింగాన్ని ఉంచి అక్కడ అతని ప్రార్థనలతో తన తపస్సును ప్రారంభించాడు. గృహపతి చర్య గురించి తెలుసుకున్న ఇంద్రుడు అక్కడికి వచ్చి అతన్ని ఆశీర్వదించాడు. అతన్ని ఏదైనా ఒక వరం కోరమని అడిగాడు. గృహపతి ఏమీ అడగకుండా నిరాకరించాడు. ఇంద్రుడు దీనిపై కోపంతో ఉన్నాడు మరియు తన వజ్రాయుధంతో అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. గృహపతి చాలా భయపడ్డాడు. రక్షణ కోసం శివుడిని ప్రార్థించాడు. వెంటనే శివుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. శివుణ్ణి చూసి ఇంద్రుడు అక్కడి నుండి వెనక్కి తగ్గాడు. మహాదేవుడు గృహపతిని ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు: ఈ ఇంద్రుని వజ్రానికి భయపడకు, ఏ వజ్రము నిన్ను చంపలేదు. అందుకు గృహపతి చాలా సంతోషించాడు. కాశీలో ఆయన పూజించిన శివలింగం తరువాత అగ్నీశ్వరలింగంగా ప్రసిద్ధి చెందింది.